హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మీకు అమెజాన్ నుంచి ఒక మంచి జాబ్ ఆపర్చునిటీ అయితే తీసుకొచ్చానండి. ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. ఇది జాబ్ రోల్ వచ్చేసి డిజిటల్ అసోసియేట్ అండి. ఇది 9 months కాంట్రాక్ట్ అన్నది ఉంటుందన్నమాట. దీనికి శాలరీ కూడా మంచిగా ఉందండి. శాలరీ బేసిక్ కూడా వచ్చేసి 2.5 నుంచి 3 మధ్యలో ఉంటుంది పర్ యానమ్. ఎక్స్పీరియన్స్ అన్నది 0 నుంచి 4 years వరకు ఉంటుందండి. లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ అండి. ఇది కానీ వర్క్ ఫ్రమ్ హోమే జాబ్ అయితే ఇది మంచి జాబ్ ఆపర్చునిటీ అండి. ఫ్రెషర్స్ కానీ ఎక్స్పీరియన్స్ వాళ్ళు కానీ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ వాళ్ళు చేయాలనుకుంటే దీనికి మనం రోల్కి కాంట్రాక్ట్ బేసిక్ చేస్తే మాత్రం వాళ్ళకి ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా. ఫర్దర్గా అమెజాన్లో ఎలాంటి జాబ్కైనా కూడా వీళ్ళు రిక్రూట్ చేసుకుంటారు. ఇది మంచి జాబ్ ఆపర్చునిటీ అండి, ఎవరు మిస్ చేసుకోకండి. ఎందుకంటే దీనికి పర్ యానమ్ కూడా మంచిగా ఉంది శాలరీ. అమెజాన్లోంచి జాబ్ రావడం అన్నది చాలా రేర్గా జరుగుతుంది కదా. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు జాబ్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి జాబ్ లొకేషన్ చూడండి. డిజిటల్ అసోసియేట్ 9 months కాంట్రాక్ట్ ఉంటుంది అమెజాన్ది. ఇది ఇక్కడ ఉంది కదా 0 నుంచి. ఇక్కడ చూడండి 0 నుంచి 4 years ఎక్స్పీరియన్స్, 2.5 నుంచి 3 lakhs పర్ యానమ్ అని ఇచ్చారు కదండి. ఇక్కడ అప్లికేషన్స్ ఆల్రెడీ చాలా వచ్చాయండి నెంబర్ ఆఫ్. కానీ పోస్ట్ వచ్చేసి 6 days బ్యాకే ఇది పోస్టెడ్ అయిందనమాట. జాబ్ హైలైట్స్ కూడా ఇచ్చారు. బ్యాచిలర్స్ డిగ్రీ విత్ స్ట్రాంగ్ కమాండ్ ఆఫ్ ఇంగ్లీష్ బ్యాక్గ్రౌండ్ అనేసి. బ్యాచిలర్స్ డిగ్రీ విత్ స్ట్రాంగ్ అయితే ఉండాలండి, ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. అలాగే క్రియేట్ హై క్వాలిటీ రిటర్న్ కంటెంట్, మనం హై క్వాలిటీగా కంటెంట్ అనేది ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. టాస్క్ ఫర్ ఆడియో, వాళ్ళు ఇచ్చే ఆడియో కానీ ఇమేజ్ కానీ వీడియో ఫైల్స్ కానీ అన్నీ కూడా హై క్వాలిటీగా చేయాల్సి ఉంటుంది. జాబ్ మ్యాచ్ కూడా మనకి చూపిస్తుంది అనమాట. ఎర్లీ అప్లికెంట్, కీ స్కిల్స్ ఇవన్నీ కూడా మనం తొందరగా అప్లై చేసుకుంటే ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ కూడా ఇచ్చారు చూసారా. ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్లో కూడా వీళ్ళు మనకి ఎలాంటి రోల్ ఉంటుంది, రెస్పాన్సిబిలిటీ ఏంటన్నది కూడా ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేశారు. చూసుకోండి. ఇవన్నీ కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. నౌకరీది ఇవన్నీ కూడా టోటల్గా చదువుకున్నాకే అప్లై అయితే చేసుకోండి. అలాగే కీ జాబ్ రెస్పాన్సిబిలిటీ కూడా ఇచ్చారండి వీళ్ళు. మన పర్ఫార్మెన్స్ని బట్టి కానీ వీళ్ళు డేటా ప్రాసెస్ అని ఉంటుంది, ఆడియో కానీ ఇమేజ్ కానీ వీడియో ఫైల్స్ ఇవన్నీ కూడా వాళ్ళు ఇచ్చే సాఫ్ట్వేర్లో వాళ్ళు టీం ఉంటుంది కదా, ఆ టూల్స్ని ఉపయోగించి మనమైతే ఇవన్నీ చేయాల్సి ఉంటుందన్నమాట. వాళ్ళు మనకు వచ్చేసి వీళ్ళు మనకి ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. ఇక్కడ మొత్తం అయితే ఉంది. టోటల్గా చదువుకున్నాకే మీరైతే దీన్ని అప్లై అయితే చేసుకోండి. వీళ్ళు అప్లై స్ట్రాంగ్ లాంగ్వేజ్ స్కిల్స్ అని కూడా ఇచ్చారు చూడండి. ఇక్కడ గ్రామర్ నాలెడ్జ్ ఇవన్నీ కూడా ఉండాలన్నమాట. అప్లై చేసుకునే వాళ్ళు ఆల్రెడీ జాబ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైనా పర్వాలేదండి, వీళ్ళందరికీ కూడా తెలుస్తుంది. లేదండి ఫ్రెషర్స్ అయితే వాళ్ళకి మనకైతే వీళ్ళు ట్రైనింగ్ అనేది కూడా కొన్ని డేస్ ప్రొవైడ్ చేస్తారు. అలాగే చూడండి ఇక్కడ క్వాలిటీ ఆడిట్స్, వెరిఫికేషన్స్ ఇవన్నీ కూడా ఇచ్చారు. మనము ఇవన్నీ అయితే వాళ్ళు టాస్క్ ఇస్తారు, అవి అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుందన్నమాట. అమెజాన్లో జాబ్స్ అన్నవి రేర్గా జరుగుతూ ఉంటాయన్నమాట, రిక్రూట్మెంట్. అలాంటి జాబ్ వచ్చినప్పుడు మాత్రం ఇలాంటివి మిస్ చేసుకోకండి. ఇంకా ఇక్కడ ప్రిఫర్డ్ క్యాండిడేట్ ప్రొఫైల్స్ అని కానీ ఇవన్నీ ఇచ్చారు చూసారా. ఎలాంటి ప్రొఫైల్ ఉండాలి వీళ్ళకి, బ్యాచిలర్ డిగ్రీ, అలాగే ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ అయితే వచ్చి ఉండాలి. మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అనేది ఖచ్చితంగా ఉండాలి, నాలెడ్జ్ ఉండాలి. ఫ్లెక్సిబుల్ షెడ్యూల్ ఉంటుంది, షిఫ్ట్ ఉంటుంది, వర్క్ ఏరియా ఉంటుంది, వీకెండ్స్, నైట్ షిఫ్ట్, ఎలాంటి హాలిడేస్ ఉంటాయి అనేది కూడా వాళ్ళన్నీ మనకి చెప్తారనమాట. మనం సెలెక్ట్ అయితే సర్టిఫికేట్, కంటెంట్ రైటింగ్ అనేది, కంటెంట్ రైటింగ్ అలాన్నీ కూడా ఇస్తారు. అలాగే ఇంగ్లీష్ కానీ సెకండ్ లాంగ్వేజ్ టీచింగ్ ప్రిఫర్డ్ ఇవన్నీ కూడా వీళ్ళైతే ఇచ్చారు. ఎడ్యుకేషన్ వచ్చేసి ఎనీ డిగ్రీ అని కూడా ఇచ్చారనమాట. మీరైతే పైన ఒక లింక్ ఇస్తాను, ఇక్కడ అప్లై లింక్ అని ఉంటుంది కదా, ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీరు ఆల్రెడీ నౌకరీలో ఉండుంటే డైరెక్ట్ అప్లై అయిపోతుంది. లేదంటే రిజిస్టర్ అయ్యి అప్లై అయితే చేసుకోండి. నాకు ఇక్కడ ఉంది కాబట్టి డైరెక్ట్గా అప్లై చేయగానే నాకు ఆల్రెడీ యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ అప్లైడ్ అనేసి వచ్చింది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.